హలో హాయ్ అండి. వినాయక చవితి వచ్చేస్తుంది. పనులు స్టార్ట్ అయ్యాయి కదా. వినాయక చవితి అనగానే మనకి పాలవెల్లి కూడా గుర్తొస్తుంది కదా. సో పాలవెల్లి కట్టి చిన్నపాటి మండపం వేసి లోపల వినాయకుడిని కూర్చోబెడితే పీఠం మీద ఎంత బాగుంటుందో కదా. సో అయితే చాలామంది పాలవెల్లిని కట్టడానికి పైన థ్రెడ్స్ని వేలాడతీయడం వలన అవి తెగిపోయి పడిపోవడము ఇలా జరగకుండా ఉండడం కోసం ఎవ్రీ ఇయర్ కూడా పనికి వచ్చే ఒక యూజ్ఫుల్ ఐడియా అండి ఇది. ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరము పాలవెల్లిని చిన్నపాటి మండపం తయారు చేసుకోవడం కోసం కొంచెం శ్రమ పనిని అయితే వెచ్చించాల్సి వస్తుంది కదా. సో ప్రతి సంవత్సరం అంత పని అంత హడావిడి లేకుండా సింపుల్గా ఒకేసారి కొంచెం కష్టపడితే ఒక చిన్నపాటి మండపం తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు. అది ఎలా అంటే చూస్తున్నారు కదా, ఇది బయట మనకి ఇనుముని వెల్డింగ్ పెట్టేవారు దొరుకుతారు కదా. సో వాళ్ళ దగ్గర ఇనుము కూడా అమ్ముతారనమాట కేజీల చొప్పున. అయితే నేనేం చేశానంటే ప్రతి సంవత్సరము వినాయకుడికి పాలవెల్లి తయారు చేయడం కోసం ఎన్నెన్నో తిప్పలు పడుతూ ఉంటాం. సో అలా ఏమీ ఉండొద్దు, ప్రతి ఇయర్ సింపుల్గా అయిపోవాలి డెకరేషన్ అనేది అనుకో బయట ఇనుము అమ్మే వారి దగ్గరికి వెళ్ళి నాకు ఏ సైజ్ కావాలో హైట్ వెయిట్ విత్ మొత్తం కూడా నాకు ఏ సైజులో కావాలో అని చెప్పేసి కొలత రాపించేసి ఇలా నేను ఒకేసారి మొత్తం తయారు చేయించుకున్నాను. సో ఇది వచ్చేసి టోటల్గా 12 kgs అయింది వెయిట్. సో వెయిట్ చొప్పున మనకి వాళ్ళు ప్రైస్ తీసుకుంటారు. సో 12 kgs వెయిట్కి ఇనుము వచ్చేసి కేజీ 120 రూపీస్ పైగా ఉందంట. సో మొత్తం నాకు 1500లో ఇలా నేను తయారు చేయించుకున్నాను. ఇది ఎవ్రీ ఇయర్ నాకు పనికి వస్తుంది. నా పిల్లలకు కూడా పనికి వస్తుంది. ఇనుము తుప్పు పట్టకుండా ఎప్పటికెప్పుడు పెయింట్ వేసుకుంటూ మన వినాయక చవితికి కిందికి తీసుకొని పెట్టుకొని మిగతా ఆ వినాయక చవితి అయిపోయిన తర్వాత పైన పెట్టేసుకుంటే అయిపోతుందన్నమాట. సో ఇలా మనం అన్ని విధాలుగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇనుముని ఇంకా కొంచెం తక్కువ వెయిట్లో ఇంకా కొంచెం చిన్న సైజులలో మరీ వెయిట్ కాకుండా తక్కువ వెయిట్లో చేయించుకుంటే ఒక 1000 లోపు అయిపోతుంది. మనకి ప్రతి ఇయర్ కూడా పనికి వస్తుంది. స్టోరేజ్ సమస్య ఉంటుంది అనుకుంటే దాన్ని మీరు అడ్జస్టబుల్గా కూడా మీరు తయారు చేయించుకోవచ్చు అనమాట. అంటే అవసరం అయిపోగానే దానిని మళ్ళీ మడిచి పైన పెట్టుకునేలా కూడా మీరు చేయించుకోవచ్చు. లోపల ఇన్సైడ్ డెకరేషన్ చేసుకోవాలన్నా కూడా సింపుల్గా సూపర్గా ఉంటుందన్నమాట. వినాయక చవితి చేసుకున్న తర్వాత ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఎలా ఉందండి ఈ ఐడియా? ఒకేసారి 1000 రూపాయల నుంచి 1500 మధ్యలో మనం ఒక్కసారి షాప్కి వెళ్ళి ఒక 5 minutes టైం వెచ్చిచ్చి మనం కొలత చెప్పేస్తే వాళ్ళు తయారు చేసిస్తారు. మనం దాన్ని ఎవ్రీ ఇయర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగుంది కదా. 4 legsతో స్టాండ్ వచ్చేసి ఇలా పాలవెల్లి పెట్టుకోవడానికి ఏవైనా అవైలబుల్ ఉన్నాయని ఆన్లైన్లో చెక్ చేశాను. ఏమీ దొరకలేదు. వుడ్వి దొరుకుతున్నాయి, కానీ వుడ్ ఏంటంటే అది టెంపరీ. ఒకవేళ ఎప్పుడైనా మనం పైన పెట్టుకునేటప్పుడు బ్రేక్ అవ్వచ్చు, ఇది పోవచ్చు కదా. సో అలాంటప్పుడు నేను వుడ్ ప్రిఫర్ చేయకుండా ఒకేసారి ఎప్పుడు పనికొస్తుంది, ఇంకా మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూడొద్దు అనేటట్టుగా నేను దీన్ని ప్లాన్ చేసి తయారు చేయించుకున్నాను అనమాట. జస్ట్ 1500లో ఇది అయిపోయింది. ఇంకా తక్కువ వెయిట్లో కావాలి, చిన్న కావాలి అంటే కూడా చేసిస్తారు వాళ్ళు. మీరు చెప్పిన విధంగా చేసిస్తారు. 1000 లోపు కూడా అయిపోతుంది. అండ్ ఇంకా వుడ్లో చేయించుకోవాలంటే ఇంకా తక్కువ కాస్ట్లో అయిపోతుంది అనమాట. సో వుడ్లో కూడా చేయించుకోవచ్చు. కానీ మనము పాలవెల్లి కట్టినప్పుడు కంకి పండ్లు ఫ్రూట్స్ అవన్నీ కట్టినప్పుడు కొంచెం వెయిట్ తగిలి మేబీ ఇరిగిపోతాయి అనమాట. సో అందుకని ఇదైతే ఇంకా నో ప్రాబ్లం, ఎటువంటి భయం కూడా ఉండదు. సో మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇతరులు కూడా షేర్ చేయండి.